హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ముందుగా నమస్కారం. ఈరోజు బీబీసీ టాస్క్ టైప్ అప్లికేషన్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఈ అప్లికేషన్ గురించి రివ్యూ ఇవ్వమని కొంతమంది ఫ్రెండ్స్ నాకు మెసేజ్ చేయడం జరిగింది. ఈ అప్లికేషన్లో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా, చేయకూడదా, ఇందులో ఎంతవరకు రిస్క్ ఉంటుంది, ఈ అప్లికేషన్ ఎన్ని రోజులు ఎన్ని నెలల వరకు చేయొచ్చు, ఇలాంటి అన్ని విషయాల గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా వీడియో డిస్క్లైమర్: ఈ వీడియో కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే చేస్తున్నాను, ప్రమోషన్ పర్పస్ కాదు, ఇన్వెస్ట్మెంట్ చేయండి అని చెప్పడానికి కాదు. ముందుగా ఈ కంపెనీ ప్రొఫైల్ గురించి తెలుసుకుందాం. బీబీసీ ఈ కంపెనీ ప్రపంచంలో ఏదో కంట్రీలో ఉండే ఉంటుంది. అయితే ఈ బీబీసీ కంపెనీ వాళ్ళు ఎటువంటి అర్నింగ్ అప్లికేషన్ మార్కెట్లోకి రిలీజ్ చేయలేదు. ఈ కంపెనీ పేరు వాడుకొని కొంతమంది స్కామర్లు ఇలాంటి అప్లికేషన్స్ మార్కెట్లోకి రిలీజ్ చేస్తూ ఉంటారు. ఈ విషయం తెలియక చాలామంది పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టి డబ్బు నష్టపోతూ ఉంటారు. సో మీకు చెప్తున్నామండి, ఈ బీబీసీ కంపెనీ వాళ్ళు ఎటువంటి అర్నింగ్ అప్లికేషన్ మార్కెట్లోకి రిలీజ్ చేయలేదు. ఇక్కడ చూసినట్లయితే క్రిస్మస్ ఆఫర్స్ అయితే ఇవ్వడం జరిగిందండి. ఇదొక టాస్క్ టైప్ అప్లికేషన్ అండి. ఇందులో డైలీ టాస్క్లు ఫినిష్ చేసి మనీ అరేంజ్ చేయాలన్నమాట. ఇందులో ఫ్రీగా అరేంజ్ చేయడానికి ఏం లేదండి. ప్రతి ఒక్కళ్ళు కూడా ఇన్వెస్ట్మెంట్ చేసి టాస్క్లు ఫినిష్ చేసి మనీ అయితే అరేంజ్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి రీఛార్జ్ చేసుకోవచ్చు, ఇక్కడ నుంచి విత్డ్రాల్స్ అయితే చేసుకోవచ్చు. మినిమం విత్డ్రాలు రూ. 230. ఇక్కడ ఫండ్ మీద క్లిక్ చేస్తున్నాను. ఫండ్ మీద క్లిక్ చేయగానే ఇలా అయితే ఓపెన్ అవుతుందండి. మినిమం పర్చేజ్ అమౌంట్ రూ. 500 ఇచ్చారు. ఇంట్రెస్ట్ రేట్ వచ్చి 10% వస్తుంది. ప్లాన్ పీరియడ్ వచ్చి 7 days ఇచ్చారనమాట. ఇక్కడ రిటర్న్ ఆన్ మెచ్యూరిటీ అని ఇచ్చారు. దాని గురించి చెప్పాలంటే 7 daysకి కలిపి మీకు 10% అయితే రావడం జరుగుతుందండి. జనరల్గా ఏంటంటే డైలీ 10% అనుకుంటారు, అలా కాదు. 7 daysకి కలిపి 10% రావడం జరుగుతుంది. అంటే 500ని మనం 10% కింద క్యాలిక్యులేట్ చేసుకుంటే రూ. 50 అయితే రావడం జరుగుతుంది వారం రోజులకి. అంటే టోటల్గా మీకు వారం రోజుల తర్వాత రూ. 550 అయితే రావడం జరుగుతుంది అనమాట. ఇక్కడ కూడా చూడండి, మినిమం పర్చేజ్ 500 అన్నారు. ఇంట్రెస్ట్ వచ్చేసరికి 20%, 15 daysకి కలిపి 20% అనమాట. అంటే 500కి మనం 20% యాడ్ చేసుకుంటే రూ. 100 అయితే రావడం జరుగుతుంది అనమాట. 15 days తర్వాత మనకి రూ. 600 అయితే రావడం జరుగుతుంది. సో ఇట్లా కొన్ని ప్లాన్స్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. టర్న్ టేబుల్ మీద క్లిక్ చేస్తున్నాను. ఇలా అయితే ఓపెన్ అవుతుంది. ఇందులో ఏంటంటే మనం ప్లాన్ పర్చేస్ చేసిన వాళ్ళకి మాత్రమే ఇందులో స్పిన్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇన్వైట్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీ రెఫరల్ లింక్ ఉంటుంది. ప్రొఫైల్ మీద క్లిక్ చేసినట్లయితే ప్లాన్స్ గురించి అంత డీటెయిల్గా ఉంటుందన్నమాట. హెడ్లైన్స్ అని ఇచ్చారు. అలాగే ఇక్కడ వీఐపీ మీద క్లిక్ చేస్తున్నాను. వీఐపీ మీద క్లిక్ చేయగానే ఇలా అయితే ఓపెన్ అవుతుందండి. ఈ టాస్క్ల గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. ముందుగా అయితే ఈ అప్లికేషన్ గురించి తెలుసుకుందాం. టాస్క్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీరు ఫినిష్ చేయాల్సిన టాస్క్లు అయితే ఉంటాయన్నమాట. మై మీద క్లిక్ చేస్తున్నాను. మై మీద క్లిక్ చేయగానే ఎలా అయితే ఓపెన్ అవుతుందండి. పర్సనల్ ఇన్ఫర్మేషన్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ నుంచి మీ బ్యాంక్ అకౌంట్ యాడ్ చేసుకోవచ్చు. లాగిన్ పాస్వర్డ్ మార్చాలనుకుంటే మార్చుకోవచ్చు. విత్డ్రాల్ పాస్వర్డ్ మార్చాలనుకుంటే మార్చుకోవచ్చు. టాస్క్ లిస్ట్ ఇక్కడ చూసుకోవచ్చు. డైలీ స్టేట్మెంట్ ఇక్కడ నుంచి, అలాగే టీమ్ రిపోర్ట్ ఇక్కడ నుంచి చూసుకోవచ్చు. అకౌంట్ ఛార్జ్ రికార్డ్స్ అంటే రీఛార్జ్ చేసిన బ్యాలెన్స్ కావచ్చు, విత్డ్రాల్ సంబంధించింది కమిషన్స్ అన్నీ కూడా ఇందులో కనిపిస్తాయి అనమాట. అలాగే ఇన్వైట్ అంటే ఇక్కడ రిఫరల్ లింక్ అయితే ఉంటుంది. ఇక్కడ హెల్ప్ మాన్యువల్ ఏం కనిపించింది ఇందులోనూ. యాప్ మీద క్లిక్ చేసినట్లయితే ఈ అప్లికేషన్ మీకు యాప్ లాగా డౌన్లోడ్ అవుతుంది. ఏపీకే ఫైల్స్ అయితే మాత్రం ఫోన్లో ఇన్స్టాల్ చేయకండి. ఫోన్ హ్యాక్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ నుంచి మీరు కస్టమర్ కేర్ని కాంటాక్ట్ చేయొచ్చు. ప్రొఫైల్ మీద క్లిక్ చేస్తున్నాను. ప్రొఫైల్ మీద క్లిక్ చేయగానే ఎలా అయితే ఓపెన్ అవుతుందండి. ఇందులో ప్లాన్స్ గురించి అంత డీటెయిల్గా ఇవ్వడం జరిగింది. అయితే నేను ప్లాన్స్ గురించి డెప్త్గా చెప్పను, ఎందుకంటే యూట్యూబ్ కొత్త పాలసీ అయితే తెచ్చింది. మనం ప్లాన్స్ గురించి డెప్త్గా డిస్కస్ చేసినట్లయితే కమ్యూనిటీ గైడ్లైన్స్లోకి వచ్చే అవకాశం ఉంది కాబట్టి నేను డెప్త్గా చెప్పట్లేదు. ఇలాంటి అప్లికేషన్స్ గురించి ఆల్మోస్ట్ తెలిసిన వాళ్ళే ఉంటారు కాబట్టి మీకు అర్థమైపోతుంది. ఇక్కడ మీరు చూసినట్లయితే B1, B2, B3 ఇవన్నీ కూడా లెవెల్స్ అండి. అయితే ఫస్ట్ B1 వచ్చేసరికి రూ. 1500 స్టార్ట్ అవుతుంది. B9 వచ్చేసరికి ఇక్కడ చూడండి హైయెస్ట్ అమౌంట్ ఇచ్చారు కదా. ఇందులో మీకు ఇంటెన్ అంటే ఒక 4 టాస్కులు ఫ్రీగా అయితే రావడం జరుగుతుంది. ఒక టాస్క్ వచ్చేసరికి రూ. 12 అయితే రావడం జరుగుతుంది. 4 టాస్కులు ఫినిష్ చేస్తే రూ. 50 మీకు ఇందులో ఫ్రీగా రావడం జరుగుతుంది. అది ఒకరోజు మాత్రమే. తర్వాత మీరు B1కి మీరు వెళ్ళాలనుకుంటే రూ. 1500 ఇన్వెస్ట్మెంట్ చేస్తే 4 టాస్కులు అయితే ఇవ్వడం జరుగుతుంది. ఒక టాస్క్ వచ్చేసరికి రూ. 12 రావడం జరుగుతుంది. అంటే పర్ డే మీకు రూ. 50 రావడం జరుగుతుంది అంటున్నారు. ప్లాన్ పీరియడ్ ఏమి ఉండదండి. ఇది యాన్యువల్ ఇన్కమ్ అని ఇచ్చారు చూడండి. ఇక్కడ ఇది మంత్లీ కమిషను యాన్యువల్ అని ఇచ్చారు. అలాగే ఇక్కడ B2కి వెళ్ళాలనుకుంటే రూ. 6000 ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే ఇందులో మీకు 8 టాస్కులు అయితే రావడం జరుగుతుంది. ఒక టాస్క్కి వచ్చి రూ. 25 రావడం జరుగుతుంది. డైలీ మీకు రూ. 200 రావడం జరుగుతుంది. మంత్లీ వచ్చేసరికి రూ. 6000, సంవత్సరానికి వచ్చి ఎంత అని చెప్తున్నారు. సో అట్లా మీకు 9 లెవెల్స్ వరకు అయితే ఇచ్చారనమాట. ఇన్విటేషన్ ఫ్రెండ్ రివార్డ్ ఇందులో వచ్చేసరికి మీ రిఫరల్ లింక్ నుండి ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే మీకు 3 లెవెల్స్లో మీకు కమిషన్ రావడం జరుగుతుంది అనమాట. లెవెల్ 1లో 12%, లెవెల్ 2లో 3%, లెవెల్ 3లో మీకు 1% అయితే కమిషన్ రావడం జరుగుతుంది అనమాట. టీమ్ మేనేజ్మెంట్ కమిషన్ ఇదేంటంటే మీ రిఫరల్ లింక్ నుండి ఒక మెంబర్ ఇన్వెస్ట్మెంట్ చేశాడు అనుకోండి, వాళ్ళు డైలీ టాస్క్ ఫినిష్ చేస్తారు కదా.
రూపాయలు వస్తుంది వాళ్ళకి. ఆ రూ. 50 నుండి మీకు ఒక 5% అయితే ఎక్స్ట్రా కమిషన్ రావడం జరుగుతుంది. అదే లెవెల్ బిలో ఉన్నారనుకోండి వాళ్ళు 1% రావడం జరుగుతుంది. లెవెల్ 3లో ఉన్న వాళ్ళకి 0.5 అయితే కమిషన్ రావడం జరుగుతుందన్నమాట. క్రిస్మస్ మీద క్లిక్ చేస్తున్నాను. ఇలాగైతే ఓపెన్ అవుతుంది. క్రిస్మస్ ఈవెంట్ రివార్డ్ అని ఇచ్చారు. ఇక్కడ మీరు చూసినట్లయితే స్టార్టింగ్ డేట్, ఎండింగ్ డేట్ అయితే ఇవ్వడం జరిగింది. 10వ తారీఖు నవంబర్ 2025లో స్టార్ట్ అయింది. క్లోజింగ్ డేట్ వచ్చేసరికి 9వ తారీఖు జనవరి 2026లో ఈ ఈవెంట్ అయితే క్లోజ్ అవుతుంది. ఇక్కడ ఏం చెప్తున్నారంటే మీ రిఫరల్ లింక్ నుండి ఒక 5గురు ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే $7,500 వర్త్ అయిన బ్లెండర్ ఇస్తారంట. అలాగే 10 మంది మీ రిఫరల్ లింక్ నుండి ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే $15,000 వర్త్ అయిన రిఫ్రిజిరేటర్ ఇస్తారంట. అలాగే 20 మంది మీ రిఫరల్ లింక్ నుండి ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే $30,000 వాషింగ్ మిషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది అంటున్నారు. సో ఇవన్నీ కూడా మనకి రియల్గా ఇస్తారా లేదనే డౌట్ అయితే మీకు రావచ్చు. ఇలాంటి విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే నాకు పర్సనల్గా అయితే మెసేజ్ చేయండి, చెప్తాను. కొన్ని విషయాలు నేను వీడియోలో డిస్కస్ చేయడానికి లేదండి, యూట్యూబ్ కొత్త రూల్ అయితే తెచ్చింది. మనం ఇలాంటి విషయాలు ఎక్కువ డిస్కస్ చేసినట్లయితే ఛానల్ మీద కమ్యూనిటీ గైడ్లైన్స్ స్ట్రైక్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మీరు తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే నాకు పర్సనల్గా మెసేజ్ చేయండి, నేను ఉన్న ఫ్యాక్ట్ అయితే మీకు చెప్తాను. ఈ అప్లికేషన్ గురించి, ఇందులో ప్లాన్స్ గురించి అంతా నేను మీకు క్లారిటీగానే చెప్పాను అనుకుంటున్నాను. ఇప్పుడు అప్లికేషన్ లాంచింగ్ డేట్ గురించి చూద్దాం. డొమైన్ ఇన్ఫర్మేషన్. డొమైన్ రిజిస్టర్ అయింది 16వ తారీఖు 11వ నెల 2025. డొమైన్ ఎక్స్పైరీ 16వ తారీఖు 11వ నెల 2026. డొమైన్ అప్డేట్ కూడా చేశారు ఒకసారి. 17వ తారీఖు 11వ నెల 2025లో డొమైన్ అప్డేట్ చేశారు. ఒక స్టేటస్ కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఎక్స్పైరీ గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ 2026 వరకు ఎక్స్పైరీ డేట్ పెట్టుకున్నారు కాబట్టి ఈ అప్లికేషన్ 2026 వరకు వర్క్ చేసిద్దా అంటే చేయదండి. ఇవన్నీ కూడా లైఫ్ టైం వర్క్ చేసే అప్లికేషన్స్ కాదు. ఏదో ఒక రోజు క్లోజ్ అయిపోవాల్సిందే. కొన్ని 2 నెలలకి, 1 నెలకి, కొన్ని 3 నెలలు, ఒక్కొక్కసారి 9 నెలలు ఇలా వర్క్ చేస్తూ ఉంటాయి. అంతేగాని లైఫ్ టైం వర్క్ చేసే అప్లికేషన్స్ కాదనమాట ఇవన్నీ కూడాను. అయితే లాంచ్ డేటు, రిజిస్ట్రేషన్ డేట్కి ఇంచుమించుగా అయితే ఒక వారం 10 రోజుల గ్యాప్ అయితే ఉంటుందండి. కొన్నిసార్లు ఈ వెబ్సైట్ రిజిస్ట్రేషన్ డేటు, లాంచ్ డేట్ కూడా ఒకటే అవుతుందండి. కొంతమంది ప్రమోటర్లు ఏం చెప్తున్నారంటే ఈ అప్లికేషన్ లాంచింగ్ డేట్ డిసెంబర్ 1న రిలీజ్ అయిందని చెప్తున్నారు ఈ అప్లికేషను. బట్ ఎగ్జాక్ట్ లాంచింగ్ డేట్ అయితే ఇదేనండి. ఈ అప్లికేషన్ లాంచింగ్ డేట్ గురించి తెలుస్తున్నారు కదా. ఇప్పుడు ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా, చేయకూడదా, ఈ అప్లికేషన్ ఎన్ని డేస్, ఎన్ని మంత్స్ నడుస్తుంది, ఇలాంటి అన్ని విషయాల గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే నాకు పర్సనల్గా మెసేజ్ చేయండి. కొన్ని విషయాలు ఇందులో చెప్పడానికి లేదు, ఎందుకంటే యూట్యూబ్ కొత్త పాలసీ అయితే తెచ్చిందండి. మనం ఇలాంటి విషయాలు డిస్కస్ చేసినట్లయితే కమ్యూనిటీ గైడ్లైన్స్ స్ట్రైక్ ఉంటుంది. కాబట్టి మీరు నాకు పర్సనల్గా మెసేజ్ చేసినట్లయితే మీకు మరింత ఇన్ఫర్మేషన్ నేను ఇవ్వడానికి ట్రై చేస్తాను. లాస్ట్గా ఒక మాట అండి, ఓల్డ్ లాంగ్ టర్మ్ అప్లికేషన్స్లో ఇప్పుడు ఎవరూ ఇన్వెస్ట్మెంట్ చేయకండి. ఎందుకంటే డిసెంబర్లో చాలా అప్లికేషన్స్ క్లోజ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ముందు జాగ్రత్తగా మీకు చెప్తున్నాను, కొత్తగా ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్న వాళ్ళు ఇన్వెస్ట్మెంట్లు చేయకండి. ఇలాంటి అప్లికేషన్స్ గురించి ఎటువంటి నాలెడ్జ్ లేని వాళ్ళు దయచేసి వీటి జోలికి రాకండి. వీటిలో ఇన్వెస్ట్మెంట్లు చేసి మీ డబ్బు నష్టపోకండి. ఇక నా వీడియో నచ్చినట్లయితే నా వీడియోకి ఒక లైక్ కొట్టండి. అలాగే నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై హింద్.